హలో నమస్తే అనాదబ్ దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మిమ్మల్ని ఎవరైనా ఇంకొంచెం పేషెన్స్ పెంచుకోవాలి అన్నారా అనే ఉంటారు కదా. సో పేషెన్స్ పెంచుకోవాలి అని చెప్తారు కానీ ఎలా అన్నది మాత్రం జనరల్గా మన టాపిక్స్లో మిస్ అయిపోతూ ఉంటాం. ఎస్ ఆర్ నో, నా టాపిక్స్లో కాదండో మీ ఇంట్లో. సో ఎలా పేషెన్స్ పెంచుకోవాలి అంటే మనం లోపల ఏం స్టోరీ క్రియేట్ చేస్తున్నాము, నేను ఎందుకు పేషెంట్గా ఉండాలి అన్నదాకా రీజనింగ్ వెళ్ళాలి. సో దానికోసం ఈ స్టోరీ మీకేమైనా హెల్ప్ అవ్వగలిగితే ఖచ్చితంగా కామెంట్స్‌లో డిస్క్రైబ్ చేయండి. ఓకే. యాక్చువల్‌గా మీకు తెలుసు కదా, రైతులు బ్యాంబూ స్టిక్స్‌ని, బ్యాంబూస్ అందరికీ తెలుసు కదండీ. సో బ్యాంబూస్ అసలు ఎలా పెంచుతారో తెలుసా? ఇది చాలా మందికి తెలిసిన విషయమే. తెలియని వాళ్ళ కోసం ఇది చేస్తున్నాను. ఓకేనా? బ్యాంబూస్ ఎప్పుడు కూడా మనం లోపల పెట్టిన తర్వాత, రైతు లోపల పెట్టిన తర్వాత 5 ఇయర్స్ దాకా బయటకి కనిపించదు. ఐ రిపీట్, బ్యాంబూ చెట్లు లోపలికి పెట్టిన సీడ్ స్టేజ్‌లో నుంచి బయటికి రాడానికి, దానికి గ్రోత్‌కి వెంటనే కనిపించదు. మరి ఆ రైతు పేషెంట్‌గా ఉండాలా? లేకపోతే ఈ పంట నాకు రావట్లేదు గదా, నేను నష్టపోయాను అని జెప్పి అక్కడే వదిలేయాలా? చెప్పండి. కానీ బ్యాంబూని నాటిన ఆ రైతులు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు కదా తెలుసా అండి? 1 సంవత్సరం కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు. 5 సంవత్సరాల పాటు ఆ బ్యాంబూ లోపల నుంచి ఫౌండేషన్ గ్రో అవుతుంటుంది. ఎందుకు అది సడెన్‌గా ఇలా పొడువుగా పెరుగుతుంది. తెలుసు కదా బ్యాంబూస్ ఎలా పెరుగుతాయో. అంత పొడువుగా ఇది పెరగాలి అనంటే, దాన్ని తట్టుకోవాలి అనంటే ఫౌండేషన్ లెవెల్‌లో అది ఇంత కిందకి వెళ్లి స్ట్రాంగ్ అవుతుందన్నమాట. 5 ఇయర్స్ తర్వాత మాత్రం ఒక్కటేసారి అది వితిన్ జస్ట్ 5 మంత్స్‌లో, 5 నెలల్లో 90 ఫీట్ పైకెక్కగలదు. దానికోసం ఫౌండేషన్ తయారు చేస్తుంది. కానీ అది ఫౌండేషన్ తయారు చేసినన్ని రోజులు ఆ రైతు ఓపికగా వెయిట్ చేస్తాడు. సేమ్ అలానే మన రిలేషన్‌షిప్స్‌లో కూడా 5 ఏళ్ళు పడతాయి. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ దాకా ఓపిక పట్టండి. మెల్లిగా 5 ఏళ్ల తర్వాత మీరేంటో వాళ్ళకి, వాళ్ళేంటో మీకు తెలిసిపోతుంటుంది. ఈ లోపల మేము బేబీస్ ప్లాన్ చేయము అది ఇది అని ఏం కాకుండా ఫ్లో విత్ ద లైఫ్. ఎక్కడ కూడా ఫ్లోని ఆపకండి. రైట్? మీరేమైనా స్ట్రగుల్ అవుతున్నారు, మ్యారేజ్ ఇనీషియల్‌గా అయింది, మేడం నాకు అర్థం కావట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్‌లో నాకు ఎలా కాంటాక్ట్ అవ్వాలో డిస్క్రైబ్ చేయడం జరిగింది. చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా కౌన్సెలింగ్ సెషన్స్ త్రూ ఐ హెల్ప్ యూ మేక్ దిస్ మైండ్ సెట్ స్ట్రాంగ్. రైట్? సో మీకు మా వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్